శ్రీశైలం ఆలయ అభివృద్ధి భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల తరహాలో సమగ్ర అభివృద్ధి చేపట్టేందుకు చైర్మన్ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఆమోదముద్ర వేసింది. సుమారు 1000 ఎకరాల్లో 150 గ్రేడ్ కాటేజీలు, 50 కమ్యూనిటీ సత్రాలు, పార్కింగ్ ప్రదేశాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. మల్లమ్మ కన్నీరు ఆలయం నుంచి డంపింగ్ యార్డు వరకు రోడ్ల నిర్మాణం చేపట్టాలని తీర్మానం చేశారు. మరోవైపు పాతాళగంగ దగ్గర కర్మకాండాల కోసం షెడ్ ఏర్పాటు చేయబోతున్నారు. స్థానిక చెంచు గిరిజనులకు ప్రతి నెల ఒకరోజు మల్లన్న స్పర్శ దర్శనం. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో కొలను భారతి ఆలయాన్ని దత్తత తీసుకోవడానికి ఆమోదం తెలిపారు. 500 రూపాయల టికెట్లతో సర్వదర్శనం పొందిన భక్తులకు 100 గ్రాముల 2 లడ్డూలు, 300 టికెట్లతో 100 గ్రాముల 1 లడ్డు ఫ్రీగా ఇచ్చేందుకు ట్రస్ట్ బోర్డు ఓకే చెప్పింది. ఈ ప్రతిపాదనలు అన్ని డిసెంబర్ 1 నుంచి అమలు చేయబోతున్నట్టుగా అధికారులు వెల్లడించారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ల కోసం ఎదురు చూస్తున్న భక్తుల కోసం ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల డీటెయిల్స్ ప్రకటించింది. 2026 ఫిబ్రవరి నెలకు సంబంధించి పలు సేవలు, గదుల కోటా వివరాలపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలపైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలకు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను మంగళవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. సేవా టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఇవాళ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు నేటి నుంచి ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బు చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి. ఇక కళ్యాణ ఉత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవం టికెట్స్ ను రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయబోతోంది. రేపు వర్చువల్ సేవల కోటాను టీటీడీ విడుదల చేయబోతుంది. ఏపీలో ఎయిర్పోర్ట్ల అభివృద్ధికి కూటమి సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్ట్ ను శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇదే కాకుండా మరిన్ని ఎయిర్పోర్ట్ల అభివృద్ధి కోసం ఇప్పటికే కార్పొరేషన్ ను కూడా ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగా మరో 7 విమానాశ్రయాలు కూడా అభివృద్ధికి నోచుకోబోతున్నాయి. కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని, అన్నవరం, ఒంగోలులోనూ ఎయిర్పోర్ట్లను ఏర్పాటు చేయడంతో పాటు అభివృద్ధికి భూసేకరణ చేపడుతున్నట్టుగా ఇప్పటికే సర్కారు ప్రకటించింది. అంతేకాదు తాడేపల్లిగూడెం ఎయిర్పోర్టుకు భూసేకరణ చేపట్టింది. 1570 కోట్ల రూపాయల నిధులను కూడా మంజూరు చేసింది.